కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గమనించాలి. ఆ కాలానికి సంబంధించిన గ్రంథాలు, శాసనాలు, శిల్పాలు, నిర్మాణాలు వంటి ఆధారాలను పరిశీలించినప్పుడు వేద బ్రాహ్మణ సిద్ధాంతాలకు చెందిన తత్వవేత్తలు గాని, రాముడు కృష్ణుడు వంటి పురాణ పాత్రలు గాని, వైష్ణవ లేదా హిందూ మతానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మనకు కనిపించడం లేదు. అలాగే ఆ కాలంలోనే పురాణాలు రచించబడ్డాయని చెప్పే లిపి ఆధారాలు గాని, శాసన ఆధారాలు గాని, శిల్ప ఆధారాలు గాని స్పష్టంగా లభించలేదు. విదేశీ పర్యాటకులు రాసిన వివరాల్లోనూ, స్వదేశీ రాజులు రాయించిన శాసనాల్లోనూ ఈ విషయాలు కనిపించవు. అయినా కూడా మా మతం చాలా ప్రాచీనమైనది, బౌద్ధం కంటే వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం ఒక ప్రశ్న అడగాలి. ఆ ఆధారం ఎక్కడుంది? ప్రాచీన కాలంలో మునులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. వారు వారి ఆలోచనలను చెప్పారు. కాని వారు ఎక్కడా